హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆఫీసులో పనిచేయడానికి సంబంధించి అధికారికంగా ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేనే ముందుగా అప్డేట్ ఇస్తున్నాను. యూట్యూబ్లో కూడా మీకు వెతికిన దొరకదు. ఫస్ట్ నేనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. 70,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేస్తారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. 10th ఆగస్ట్ వరకు మనము అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈడీ ఆఫీసులో పనిచేయడానికి చెప్పేసి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ రూపంలో డెఫినెట్గా అయితే తెలపండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మీకోసం ఎన్నో వెబ్సైట్స్ని వెతికి మరియు రీసెర్చ్ చేసి ఒక అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేసినందుకు ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీరు చేసేటువంటి చిన్న సహాయం అదే. నాకు లైక్ చేసి షేర్ చేయడం, అలాగే కామెంట్స్ చేస్తుంటే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న విషయం, 10th క్లాస్ అర్హతతో మన హైదరాబాద్లోని పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఫార్మ్ అటెండర్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ వీడియో మన ఛానల్ పేజ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నిన్ననే నైట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. పైన కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఈ ఈడీ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఇది రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే పనిచేస్తుంది. ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఎంతోమంది ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటారు. అలాంటి సంస్థ నుంచి అధికారికంగా మనకి నిన్న నైట్, ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోండి, 22 జూలై అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వేరియస్ ఆఫీసెస్ అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో వాటిలలో మనకి ఇక్కడ ఆఫీసర్ స్థాయి పోస్టులను రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసేసి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మరి మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీరు లైక్ చేయకపోతే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ డేట్ అనేది ఇంకా మనకి అప్డేట్ అనేది చేయలేదు. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. మీకు దానికి సంబంధించి ప్రూఫ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇక్కడ మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి జాబ్స్ వచ్చేసరికి సిస్టమ్ అనలిస్ట్, అలాగే సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మనకి సిస్టమ్ అనలిస్ట్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 36 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే 70,000 అండ్ అలాగే సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే 55,000 మంత్లీ సాలరీ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి ఇక్కడ ఆ డ్యూటీస్ని కూడా మెన్షన్ చేశారు. సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ ఈడీ ఆఫీసులో మీరు ఏం చేయాలంటే సిస్టమ్ అనలిస్ట్గా నెట్వర్క్ అండ్ డిజిటల్ సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. లైక్ ఇంటర్నెట్కి సంబంధించి ఐపీ మేనేజ్మెంట్, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించి యాంటీ వైరస్, అలాగే ప్యాచ్ మేనేజ్మెంట్కి సంబంధించి వర్క్ చూసుకోవాలి. అలాగే వెబ్ అప్లికేషన్ ఫైర్వేల్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ మీజర్స్, ఈ విధంగా మనకి దీనికి రిలేటెడ్గా ఏదైతే నెట్వర్క్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, అలాగే ఈమెయిల్ సర్వీసెస్ రిలేటెడ్గా సపోర్ట్ ఇవ్వడము, వీడియో కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా సపోర్ట్ ఇవ్వడము, ఈ డ్యూటీస్ అన్ని కూడా మీరు చేయాలి. సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే కూడా సేమ్ మనకి అలాంటి వర్కే ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ అండ్ డిజిటల్ సపోర్ట్ అనేది అందించడము, ఇంటర్నెట్కి సంబంధించవచ్చు, ఐపీ మేనేజ్మెంట్కి సంబంధించవచ్చు, సైబర్ సెక్యూరిటీ మీజర్స్కి సంబంధించవచ్చు. ఇంకా మీరు ఆ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా, అందులో పనిచేసే వాళ్ళు ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఆ డ్యూటీస్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఆఫీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలలో మీకు పోస్టింగ్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. మన తెలుగు వారికి మన సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్లో ఉంది కాబట్టి
కాబట్టి మన హైదరాబాద్లో కూడా మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనకి కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవుతూనే వెళ్తుంది, కానీ మనల్ని తీసివేయడం అనేది ఉండదు. మనకి ఇనీషియల్గా అయితే ఫస్ట్ 3 years కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతూ అప్ టు 5 years వరకు కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ 3 yearsలో మీకు ఫస్ట్ 1 year తీసుకుంటారు, దాని తర్వాత రెన్యువల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మీకు ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మీకు మధ్యలో తీసివేయడం అనేది ఉండదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. జస్ట్ అప్లికేషన్ పెట్టండి. మీ దగ్గర అప్లికేషన్ అనేది మీరు అప్లికేషన్ పెడితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు కాబట్టి జస్ట్ అప్లికేషన్ పెట్టేసేయండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడీస్కి ఎవరైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయో అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఈమెయిల్ ఐడీస్కి మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్, టైము, వెన్యూ అనేది మేము చెప్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే రెగ్యులర్గా మీరు ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఈమెయిల్ కనుక వచ్చినట్లయితే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దానికంటే ముందు మనకి ఇక్కడ పోస్ట్ అవర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసిన తర్వాత దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సిస్టమ్ అనలిస్ట్ పోస్ట్లకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీరు కూడా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూసిన తర్వాత అప్పుడు మన డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ మనకి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సో మనకి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినటువంటి వాళ్ళు, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ టెక్నాలజీ కానీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంఎస్సి ఐటీ అంటే ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సి చేసిన అప్లై చేసుకోవచ్చు, లేకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. మీకు డిజైరబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు నోటిఫికేషన్లో. డిజైరబుల్ అంటే మనకి ఇది మ్యాండేటరీ కాదు, ఉంటే మాత్రం మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి డిజైరబుల్ అంటే ఏంటి అంటే మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి లైక్ PHP, జావా, ASP.NETకి సంబంధించి యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. 3 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. ఒరాకిల్ అలాగే పోస్ట్ గ్రేస్ డేటాబేస్కి సంబంధించి వీటిని యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ కనుక మీకు ఉన్నట్లయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ మనకి స్కిల్ సెట్ ఇచ్చాడో PHP, జావా, ASP.NET అని చెప్పేసి దీనికి సంబంధించి మీకు స్కిల్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మనకి కంప్యూటర్ అప్లికేషన్స్లో మీరు డిగ్రీ పాస్ అయినా లేదంటే బీటెక్ పాస్ అయినా కంప్యూటర్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE వాళ్ళు సంబంధిత డిపార్ట్మెంట్లలో డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ మనకి వీటికి రిలేటెడ్గా ఏదైతే PHP, జావా, ASP.NET, MySQL, SQL, ఒరాకిల్ వీటికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఏం స్కిల్ లేదంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకొని వేస్ట్, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీకు దానికి రిలేటెడ్గా స్కిల్ ఉంటే మాత్రమే మీరు అక్కడ వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి సో డెఫినెట్గా మీకు అయితే స్కిల్స్ అనేవి ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మనకి నోటిఫికేషన్ లాస్ట్ పేజీలో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. 2 pages ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అలాగే రెజ్యూమేను అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసేసి నేను చెప్పినటువంటి స్కిల్స్ అని కూడా రెజ్యూమ్లో ఉండే విధంగా చూసుకొని ఈ యొక్క ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా లేకుంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపడానికి ట్రై చేయండి. అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలంటే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ బ్లాక్ A, ప్రావర్తన్ భవన్, డాక్టర్ ABJ అబ్దుల్ కలాం రోడ్, న్యూఢిల్లీ 110011. ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి పోస్ట్ ద్వారా.
మీరు ఏదైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు కదా, అక్కడ మీరు ఎన్వెలప్ కవర్ అడగండి, ఇక్కడ ఎన్వెలప్ కవర్ ఇస్తారు. దాని మీద మీరు ఇక్కడ సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ ఆర్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి డెఫినెట్గా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో నేను చెప్పినటువంటి అడ్రస్ అనేది పెట్టేసేసి మీరు అక్కడ అప్లికేషన్స్ అనేవి పంపిస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ పంపేటప్పుడు తప్పనిసరిగా రెజ్యూమ్ అనేది అటాచ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ విధంగా మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు ఈమెయిల్ అయితే చేస్తారు. ఈమెయిల్ చేసినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మీకు సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలుస్తారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి సో వీళ్ళనైతే తొందరగా ఆగస్ట్ 10th లోపు లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక నోటిఫికేషన్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేస్తుండే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.